నలుపు రంగు ముత్యంలాగా మెరిసే నేరేడు పండు అద్భుతమైన ఆరోగ్య గని అన్న సంగతి మీకు తెలుసా? మధుమేహ బాధితులకి ప్రకృతి ప్రసాదించిన ఈ సహజమైన ఇన్సులిన్ రక్తంలోని చక్కెరని అదుపులో ఉంచగలుగుతుంది. ఎలా ఉంచుతుంది? గింజలతో సహా చక్కెర వ్యాధిని తరిమికొట్టే ఈ చిరుఫలం శరీరానికి ఒక రక్షణ కవచంలాగా మారుతుంది. మారుతున్న జీవనశైలిలో చక్కెర వ్యాధిని అదుపు చేయటానికి నేరేడికి మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు అని చెప్పొచ్చు. ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని మరింత లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మధుమేహానికి అద్భుతమైనటువంటి విరుగుడు ఈ నేరేడు అని మనం చెప్పొచ్చు. దీని ప్రత్యేకతలు, దీని డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి ఎలా వాడుకోవాలి, ఇతర ఉపయోగాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చూడండి, నేరేడు గింజల్లో ఉండేటటువంటి జాంబోలిన్ అనేటటువంటి ఆ గ్లూకోసైడ్ శరీరంలో పిండి పదార్థాలు చక్కెరగా మారకుండా అడ్డుకుంటుంది. ఆధునిక వైద్య శాస్త్రం కూడా ఈ పండులో ఉండేటటువంటి ఔషధ గుణాలని గుర్తించి ఈ మధుమేహ నియంత్రణకి దీన్ని ఒక శక్తివంతమైన వనరు కింద పరిగణిస్తుంది. భారతదేశానికి సంబంధించినటువంటి ఈ చెట్టు మామూలుగా వర్షాకాలంలో విరివిగా లభించే పండ్లను ఇస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో అన్ని సీజన్స్లోనూ ఈ నేరేడు కాయలు, నేరేడు పండ్లు దాదాపుగా లభిస్తూనే ఉన్నాయి. ఆసియా ఖండంలో ఉండేటువంటి ఉష్ణమండల ప్రాంతాలలో పెరిగేటటువంటి ఈ వృక్షం ప్రతి భాగం కూడా ఔషధ గుణాలతోటి నిండి ఉంటుంది. నేరేడు చెట్టు కేవలం ఒక పండునిచ్చేటటువంటి ఆ మొక్క మాత్రమే కాకుండా ప్రాచీన కాలం నుంచి భారతీయ జీవనశైలిలో ఒక భాగం కింద నిలుస్తుంది. ఆయుర్వేద శాస్త్రం నేరేడుని జంబూ ఫలం అని పిలుస్తుంది. ఇది కఫ అలాగే పిత్త దోషాలను సమతుల్యం చేయడానికి ఉపయోగపడుతుంది. పగరు, తీపి రుచుల కలయికగా ఉండేటటువంటి ఈ పండు రక్తాన్ని శుద్ధి చేస్తూ శరీరానికి చలవని చేస్తుంది. మూత్రపిండాల పనితీరుని మెరుగుపరచడంలో దీని పాత్ర చాలా కీలకమైంది. ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రకారంగా నేరేడులో యాంథోసైనిన్స్ అలాగే విటమిన్ సి, ఐరన్ ఇలాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ కూడా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో అలాగే ఇన్ఫ్లమేషన్ని తగ్గించడంలో ఈ పండులో ఉండేటువంటి పోషకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ వృక్షానికి సంబంధించిన పండ్లు, గింజలు, ఆకులు, బెరడు ఇవన్నీ కూడా ఔషధ తయారీలో వాడతాం. నేరేడు గింజల పొడి దీన్ని 3 గ్రాముల మోతాదుగా ఇంటర్నల్గా తీసుకోవచ్చు. బెరడుతో చేసినటువంటి కషాయం అనుకోండి 10 నుంచి 20 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకోవటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే అసలైన విషయం ఏంటంటే దీని ఔషధ ప్రయోజనాలు. వీటిని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. నేరేడు పండు మధుమేహం, అలాగే అతిసారం, నోటిపోత, కిడ్నీలో రాళ్ళు, జీర్ణకోశ సమస్యలు, చర్మ వ్యాధుల్ని నివారిస్తుంది. ఇది రక్తహీనతని తగ్గిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అది దీని ప్రత్యేకత. చిగుళ్ళ వ్యాధులున్నా లేకపోతే గొంతు నొప్పున్నా మంచి రిలీఫ్ని ఇవ్వగలుగుతుంది. కాలేయం తాలూకు పనితీరుని మెరుగుపరుస్తూ ఆకలిని నేరేడు పెంచుతుంది. వీటిని గురించి ఈ సందర్భాలలో నేరేడుని వాడాల్సిన పద్ధతుల గురించి వరుసగా 1 by 1 తెలుసుకుందాం. మధుమేహం, డయాబెటీస్ ఇది ఈ రోజుల్లో పెరిగిపోతూ ఉంది. ఒక రకంగా ఇండియాని మధుమేహం క్యాపిటల్ అంటున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటం వల్ల శరీరంలో రకరకాల అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావటం, విపరీతమైన దప్పిక, నీరసం ఇవి డయాబెటీస్ ప్రధాన లక్షణాలు. మధుమేహం వల్ల కిడ్నీలు, కంటి చూపు ఇలాంటి మందగించే రిస్క్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి నేరేడు గింజల పొడి అద్భుతంగా పనిచేస్తుంది. ఎండబెట్టినటువంటి నేరేడు గింజల పొడిని 3 గ్రాముల చొప్పున ప్రతిరోజు కూడా ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు నీళ్ళతోటి తీసుకుంటూ ఉండాలి. ఇది ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ విడుదలని పెంచుతూ రక్తంలో ఉండేటువంటి చక్కెరని నియంత్రిస్తుంది. తర్వాత చాలామందిని ఇబ్బంది పెట్టే ప్రాబ్లం ఒకటి ఉంది. విరేచనాలు, డయేరియా. కలుషిత ఆహారం లేదా నీటి వల్ల ఈ జీర్ణ వ్యవస్థ ఇన్ఫ్లమేషన్కి గురవుతుంది. ఇన్ఫ్లమేషన్ ఏర్పడి విరేచనాలు అవుతూ ఉంటాయి. దీనివల్ల శరీరం త్వరగా శక్తిని కోల్పోయి డీహైడ్రేషన్ బాధపడుతుంది. కడుపు నొప్పి, అసౌకర్యం ఇలాంటివి బాధిస్తూ ఉంటాయి. దీనికి చికిత్సగా నేరేడు బెరడు కషాయాన్ని ఉపయోగించాలి. 10 గ్రాముల ఈ బెరడ్ని నీళ్ళలో వేసి మరిగించి వడపోసుకొని 10 మిల్లీలీటర్ల మోతాదుగా రోజుకి 2 సార్లు తాగాలి. దీంట్లో ఉండేటువంటి ఆస్ట్రింజెంట్ గుణాలు పేగుల్లో ఉండేటువంటి అధిక ద్రవాలను పీల్చుకొని విరేచనాలు వెంటనే అరికడతాయి.
నోటిపోత, మౌత్ అల్సర్స్ అనేది చాలా కామన్గా ఇబ్బంది పెట్టే ప్రాబ్లం. విటమిన్ల లోపం లేదా కడుపులో వేడి వల్ల నోట్లో పుండ్లు ఏర్పడుతూ ఉంటాయి. దీనివల్ల ఫుడ్ తీసుకోవడం అనేది కష్టం అవుతుంది. మాట్లాడేటప్పుడు నొప్పిగా కూడా అనిపిస్తూ ఉంటుంది. చిగుళ్ళ నుంచి రక్తం కారటం లాంటి ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు నేరేడు ఆకుల రసం లేదా బెరడు కషాయంతో నోటిని పుక్కిలించాలి. ఇది నోట్లో ఉండేటువంటి హానికర బ్యాక్టీరియాని అంతం చేస్తూ పుండ్లను త్వరగా తగ్గిస్తుంది. చిగుళ్ళను దృఢంగా మార్చుతూ దంత సమస్యల్ని నివారిస్తుంది. కిడ్నీలో రాళ్ళు, ఇవి కామన్గా కనిపించే ఇబ్బందులు. శరీరం నుండి వ్యర్థాలు పెరిగిపోవటం వల్ల మూత్రపిండాల్లో స్ఫటికాలుగా మారి ఈ వ్యర్థాలు రాళ్లుగా తయారవుతూ ఉంటాయి. ఇది మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. వెన్ను నొప్పి, వాంతులు కూడా రావచ్చు. ఈ సమస్య ఉన్నప్పుడు నేరేడు పండుని పెరుగుతో కలిపి తీసుకోవాలి. గింజల పొడిని పెరుగులో కలిపి క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే కిడ్నీలో ఉండే రాళ్ళు కరిగిపోతాయి. ఇది ఆ మూత్ర విసర్జనని సాఫీగా చేస్తూ శరీరంలో ఉండేటువంటి విషతుల్యాన్ని బయటికి పంపిస్తుంది. అయితే నేరేడు మొక్క ఎలా ఉంటుంది? చాలామందికి నేరేడు పండ్లు తెలుసు, కానీ మొక్క తెలియకపోవచ్చు. ఇది కూడా తెలుసుకోవటం అవసరం. ఈ వివరాలు మీకు తెలియాల్సిన అవసరం ఉంటుంది. నేరేడు మొక్క శాస్త్రీయ నామం సిజిజియం కుమిని అంటారు. దీన్ని తెలుగులో అల్ల నేరేడు అని కూడా అంటారు, చిన్న నేరేడు అని కూడా పిలుస్తారు. ఇది మిర్టేసి కుటుంబానికి సంబంధించిన సతత హరిత వృక్షం, అంటే ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఉంటుంది. ఈ చెట్టు దాదాపుగా 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని ఆకులు వెడల్పుగా మెరుస్తూ ఉంటాయి. చిన్న తెల్లటి పువ్వులు గుత్తులుగా పూస్తాయి. పండ్లు ఆ ఆకుపచ్చ రంగు నుంచి ముదురు ఉదా లేదా ఆ ముదురు నలుపు రంగులోకి మారతాయి. నేరేడు చెట్టు నదీ తీరాల్లో ఎక్కువ కనిపిస్తుంది. తోటలో కూడా ఎక్కువగా పెంచుతూనే ఉన్నారు. అయితే ఈ నేరేడుకి సంబంధించి కొన్ని విలువైన విషయాలు ఉన్నాయి. ఇది మీరు తెలుసుకోవాలి. నేరేడు పండు తిన్నప్పుడు నాలిక ఉదా రంగులోకి మారటం వెనకున్న ఆసక్తికరమైన నిజం ఉంది. దీంట్లో ఉండేటువంటి యాంథోసైనిన్స్ అనే శక్తివంతమైన ఆక్సీకరణ నిరోధకాలు, అంటే యాంటాక్సిడెంట్లు, శరీరానికి క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తాయి. పురాణాల ప్రకారంగా శ్రీరాముడు అరణ్యవాస సమయంలో ఈ పండ్లను ఆహారంగా తీసుకున్నాడు అని ప్రతీతి. అందుకే దీన్ని దేవతల ఫలం అని కూడా అంటారు. ఉపయోగకరమైనటువంటి చిట్కాల విషయానికి వస్తే ఈ నేరేడు పండుని ఎప్పుడు కూడా ఖాళీ కడుపుతోటి తినకూడదు. పాలు తాగిన వెంటనే ఈ పండుని తీసుకోవటం మానేయండి. పండ్లపైన కొద్దిగా ఉప్పు చల్లుకొని తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది. భారతీయ సంస్కృతిలో నేరేడు చెట్టుని ఒక పవిత్రమైన వృక్షం కింద భావించి పూజిస్తాం. వాణిజ్యపరంగా ఈ నేరేడు పండ్ల నుంచి వెనిగర్, వైన్ ఇలాంటివి తయారు చేస్తారు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీన్ని పరిమితంగా తీసుకోవడం గురించి శ్రద్ధ పెట్టాలి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. నేరేడు ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి అద్భుతమైన సహజ ఔషధం. ఇది కేవలం రుచి కోసమే కాకుండా మధుమేహం లాంటి మొండి వ్యాధిని నియంత్రించడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆధునిక జీవన శైలిలో వచ్చేటువంటి అనారోగ్యాన్ని ఎదుర్కోవడానికి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారపు అలవాట్లని మనం అలవర్చుకోవటం ఎంతో అవసరం. మన పెరటి చెట్టే మన ఆరోగ్యానికి రక్షణ కవచం అని మనం గుర్తించాలి. ప్రకృతి ఒడిలో పెరిగేటటువంటి ప్రతి ఫలం కూడా మనిషికి అమృతంతో సమానం. కాబట్టి వాటిని మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యమైన మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.